మా అన్న ఏమో పని ఉన్నదని మొన్న అనంగవేయండు, ఇంతవరకు మన జాడ పత్తలేడు, ఏడున్నాడో ఏమో. ఓ కెమెరామెన్ అన్న, జర మా అన్న దిక్కు పెట్టు కెమెరా. అక్క అమ్మతులు అలా నొత్తునా గల్లీ దిక్కు దాటినట్టున్నారు. ఫోన్ పాడుగాను ఎందుకన్నా కొన్ని పాడైనా వచ్చే పాడైతలేగా ఈ మెసేజ్ గల్లీ దాటిలేమా, గల్లీ గల్లీ దాటి కవతల పడాలి. ఏంటి ఏంటి భయ నీ టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ అన్న అన్న ఏమైందన్న, ఎందుకంత పరేషాన్ చేస్తున్నావు? ఏమైంది అసలు? చెల్లె జర నీ దండం పెడతాను బాగా జర ఏమనుకోకరా. ఇవో నీకు తెలియకుండా నువ్వు లేనప్పుడు మహిళా సంఘం పైసలు తీసుకొని ఫోన్ కొన్నా. ఎంతకి తెగించారా? ఈ ఫోన్ పాడుగాని ఇలా నాకేసరి పెట్టిన కోపం వస్తుంది. ఇలా నొత్తనా అమ్మతోడు పానం అంతా జల్లు జల్లమంటుంది. అమ్మతోడు నాకు తెలియకుండా నా మహిళా సంఘం పైసలు ఎట్లా తీస్తావన్నా? శైతాన్ తీసిన చెల్లె నీకు తెలియకుండా శైతాన్ తీసేసినప్పుడే జోక్ అదిరిపోయింది గురుగా. అవునా అన్న, నేను అయస్కాంతంతో అతికిచ్చి తీసుకోపోయినాం అనుకున్నా. నీతో నాకెందుకు ఇప్పటికీ ఆగమాగంలో పర్సన్ అంటే నువ్వు మళ్ళీ మధ్యలోకి వచ్చి పానక పుడకలేక. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఒకటే ఎవరు ఆగమాగంలోనా గల్లి దాటి నీళ్ళు వచ్చిలా అమ్మతోడు పానం జల్లు జల్లమంటానే మధ్యలో వచ్చి పాడతావు. పొద్దున్న ఏం చేయాలా? ఎందుకన్నా ఏమైంది అసలు? ఏడికి పోతున్నావు? ఇంకా భుజంకి బ్యాగ్ ఎందుకు తొడిగించినవే? అక్కడ లోకమంతో అయితే నీదో పాడేది ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇగో చెల్లె మా ఇంటి ఇళ్ళకున్నాయి కదా, ఆ ఇళ్ళకనట పైసల చెట్టు పెట్టిందట. నా చెవుల్లో పువ్వులేం లేవు, నువ్వు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి. ఇగో బొచ్చర పైసలట. ఓ పొలగా ఇంకా కొన్ని మిగిలినాక పట్టుకపోనికి బ్యాగ్ పట్టుకపోతారా? ఏం మాట్లాడతా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏటైతే అంతే మాజాలు కానీ ఎటకారాలు జర ఎక్కువనే అవుతున్నాయి నీకు ఈ మధ్య. ఏంది చెల్లె ఎటకారమా? ఆహా, నువ్వు రోజు వండే కూరలా ఉప్పు కారం ఎక్కువలేదా? తింటలేనా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అలా ఎంతమంది ఎటకారం అంటావు? తెలుగురా అన్న తెలుగురా కొంచెం ఏం మాట్లాడు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. గల్లి దాటి లైన్లు దాటకముందు కవతల పడ్డానే. ఇవన్నీ పక్కకెట్టు, అసలు ముచ్చట ఏందో చెప్పు. అరే అబ్బా చెల్లె మంచిగా యాడ్ చేసినావు. అవు అరే ఇగో చెల్లె ఇంట్లో ఉన్నాయి లేని అన్ని చదువుకుని ఇగో ఈ బ్యాగులో కద్దిన మన ఇంటి ముందట దిగుతున్నాయిగా, ఇంకా దిగుడు దగ్గర ఒక సంచి పెట్టినా, ఇంకా సంచిలో నీ కూడా మన ఇంట్లో పట్టుకొచ్చుకున్నారా? వాళ్ళ బుద్ధిగా వెళ్ళిపోవాలి. మనం ఎక్కువ చెప్పుంటే మాత్రం మంచిదే కాదు. వాళ్ళు వచ్చి ఆల్రెడీ నాకు తెలుసు, నువ్వు జల్దీ వచ్చేసేది ఏ మాత్రం లేదు. ఏమైందిరా అసలు సంగతి ఏంటి గురు? సంచేంది సాదురుడేంది నాకు అస్సలు సమజైతలేదు. ఏమైందబ్బా మా అన్నకు? చెల్లె నువ్వు మాటలని పక్క పెట్టి ముందు స్టూడియోలోకి వెళ్ళి బయటికి వెళ్ళు. మనకి ఎక్కువ టైం లేదు, జల్దీ ఉరకాలి, పోతూనే ఉండాలి, లేదు చేయదు. జల్దీ నేను రానా, నేను పోతా. నువ్వు ముచ్చడి చెప్పేదాకా నేను ఈ నుండి గదిలో చెప్తున్నా. ముచ్చటేందో చెప్పు ముందుగాల. ఓ చెల్లె చెప్పుడు మర్చిపోయినా పొద్దుగాల నేను లేడుతుందో ఫోన్ పట్టుకున్నారా? ఫోన్ పట్టుకోగానే దీనిలో ఒక మెసేజ్ వచ్చింది ఐటీ అని. ఐటీ అంటే నాకు ఇరికే మాగిరికే. మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. అవు మన అంటే మల్లారెడ్డి సార్కు, అదే గంగుల కమలాకర్ సార్కు, మళ్ళీ నిన్న మొన్ననేమో మన ఎమ్మెల్సీ కల్వకుంట కవితక్క కూడా మెసేజ్ వచ్చింది. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మస్తు భయపడుతున్నారు వాళ్ళు. అందుకే నాకు కూడా వచ్చింది, నేను కూడా భయపడుతున్నా. అమ్మో ఇక అన్ని చెక్కింగ్లు చేస్తారు కాబట్టి అసలే ఏ టీవీలో చూసి నేనే బ్రేకింగ్ వార్త అయిపోతా. అందుకనే రాకముందు పాతల వరం మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. అవునా అన్న? ఏది ఓసారి మెసేజ్ నా ఫోన్ కి పంపి నేను చూస్తా. అయ్యా చదువుకో అంటే విన్నావా? అది ఐటీ మెసేజ్ కాదన్నా. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అంటే అది ఒక చదువుకు సంబంధించిన కోర్స్ అని అర్థం. అవునా చెల్లె? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎవరైనా చూసిలా నాకు ఇజ్జత్ పోయినట్టున్నాయా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? వాళ్ళు చూడ ముందు కోతలు సారీ చెల్లె చూసుకోలేదు. వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు.
ఆయన అంటే అనొద్దుగానన్నా వాళ్ళు రాజకీయ నాగులు కాబట్టి వాళ్ళ దగ్గర అంత ఇంతో పైకం ఉంటది. ఈ గందుకే ఇంకేమన్నా పైకం ఉన్నదా అని వచ్చి చెకింగ్లు చేస్తున్నారు. ఆయన నీ దగ్గరికి ఎందుకు వస్తారన్నా? నీ దగ్గర ఏమున్నదని? అవసరం ఇవాళ రేపు మన తెలంగాణలోకి ఐటీ దాడులు అంటే నీటి దాడులు మస్తు నడుతున్నాయి. అందుకే వరుస పెట్టుకుంటా వచ్చుకుంటా నా దగ్గర కూడా వస్తారని భయపడ్డా. ఇంకా రాలే అయితే నా దగ్గర రారు కూడా గల్లెమ్మటి ఎవరు దాంట్లో అయితే. ఈ ఎలక్షన్ల ముందుట గిట్లాంటి దాడులు అయితేనే ఉంటాయన్నా. పై నుండి పెద్ద సార్లు వచ్చినప్పుడు వాళ్ళకి మనం సహకరించాలి. గంతే మనం చేసే పని. మనం కష్టపడి సంపాదించిన పైసలు మనీ అయితేనేమో ఏం కాదు, కానీ అవతలోని కష్టం మన చేతుల దగ్గర ఉంటే ఇక అంతే కదా.